కథ పేరు పిరికివానితో చేతులు కలపకు. ఒక ఊర్లో ఒక రైతు ఉండేటోడు. ఆయనకో పెండ్లాం ఉండేది. ఆమె చాలా తెలివైంది. వాళ్ళకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఒకసారి పండుగకని వాళ్ళు వాళ్ళ అత్తోళ్ళ ఊరికి బయలుదేరినారు. అప్పట్లో ఇప్పట్లో రైళ్ళు బస్సులు లేవు, రోడ్లు లేవు కదా. ఏడికైనా సరే నడుచుకుంటూనే పోవాలి, నడుచుకుంటూనే రావాలి. వాళ్ళు అట్లా పిల్లలతో పోతూ ఉంటే ఒక పెద్ద అడవి వచ్చింది. ఆ అడవి దాటుతానే ఊరు. వాళ్ళ అడవిలో సగం దూరం పోయినాక నడిచి నడిచి కాలు నొప్పి పెట్టి ఒక చెట్టు కింద కూలబడ్డారు. పిల్లోళ్ళు వాళ్ళ నాయనతో, నాయనా, ఆకలితో అల్లాడిపోతున్నాం, ఏమైనా పండ్లు కానీ కాయలు కానీ ఉంటే తీసుకొనిరా అన్నారు. సరేనని వాళ్ళ నాయన పండ్ల కోసం చుట్టూ చూసినాడు. కానీ ఏడా ఏమీ కనబడలేదు. దాంతో సరే, మీరెక్కడ హాయిగా కాసేపు కూర్చోండి, నేను పోయి ఈ చుట్టుపక్కల ఏడైనా ఏమైనా దొరుకుతాయేమో చూసొస్తా అని పోయినాడు. ఆ అడవిలో ఒక పులి ఉంది. అది చూడ్డానికి ఎత్తుగా, లావుగా, భయంకరంగా ఉంటుంది. కానీ కొత్త పిరికిది. చిన్న చిన్న జంతువులు వేటాడటమే కానీ పెద్ద జంతువుల జోలికి అస్సలు వెళ్ళేది కాదు. ఆ రోజు దానికి పొద్దున్నుంచి ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఆకలితో అల్లాడిపోతా ఆహారం కోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటే చెట్టు కింద ఈమె 2 చిన్నపిల్లలతో కనబడింది. దాంతో దానికి నోరు ఊరింది. ఆమె ఏమైనా పక్కకు కానీ పోతే ఆ పిల్లల్లో ఎవరినో ఒకరిని ఎత్తుకొని పోయి కమ్మగా తినొచ్చు కదా అని సంబరపడింది. మట్టసంగా చప్పుడు కాకుండా అడుగులో అడుగేసుకుంటూ దగ్గరగా వచ్చి ఒక పొదచాటున నక్కి నిక్కి చూడసాగింది. ఆకులు ఊకుకొనే కదులుతూ ఉంటే ఆమెకు అనుమానం వచ్చింది. లోపలేదో ఉందని తల దించుకొని మట్టసంగా గమనించసాగింది. ఇంకేముంది, పెద్ద పులి తొంగి తొంగి చూస్తూ ఉంది. దాన్ని చూస్తానే ఆమె పై ప్రాణాలు పైనే పోయినాయి. భయంతో గుండె ధనధన కొట్టుకొనుంది. ఒళ్ళంతా చెమటలు పట్టినాయి. ఎట్లాగబ్బా దాని నుంచి తప్పించుకోవడం అని ఆలోచించసాగింది. కండ్ల ముందు ఆహారం కనబడుతూ ఉన్నా మీద దూకకుండా అట్లా తొంగి చూస్తూ ఉందంటే ఇది చాలా పిరిగిదై ఉండాలి అనుకుంది. దాంతో ఆమెకు చటుక్కున ఉపాయం తోచింది. వెంటనే చిన్నపిల్లోడిని వీపుపై గట్టిగా ఒక గిచ్చింది. అంతే, వాడు వీపు సుర్రుమనేసరికి తట్టుకలు ఓ అని అడవంతా అదిరిపోయేలా భయంకరంగా ఏడడం మొదలుపెట్టినాడు. అది చూసి ఆమె పైకి లేచి గట్టిగా పులికి వినబడేలా, ఏంద్రా, ఎప్పుడు చూసినా ఊకే ఆకలి ఆకలి అట్లా ఏడుస్తూ ఉంటావు? పొద్దున్నే కదా ఒక పెద్ద ఏనుగును పట్టుకొని కమ్మగా కూర చేసి పెట్టింది, అప్పుడే అరిగిపోయిందా? కొంచెం ఆగు, ఈ అడవిలో ఒక పెద్ద పులి తిరుగుతూ ఉందంట, అది కనబడగానే కమ్మగా కోసి పెడతా అనింది. అంతే, ఆ మాటలు వెంటనే పెద్ద పులి అదిరిపడింది. ఓరి నాయనో, ఇది అందరిలాగా ఇట్లాంటి మామూలు ఆడది కానిట్లుంది. ఏ బ్రహ్మరాక్షసో రక్తపిశాచో అయ్యి ఉంటుంది. దీనికి దొరికితే అంతే, ఈ రోజుతో భూమి మీద నాకు నూకలు చెల్లిపోతాయి అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా కింద మీద పడతా పారిపోసాగింది. అది అట్లా ఉరుకుతూ ఉంటే దారిలో ఒక నక్క చూసింది. అది దానికి అడ్డం పడి, ఏం మావా అట్లా ఉరుకుతూ ఉన్నావు, ఏమైంది అనింది. అల్లుడు, ఇది తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకునే సమయం కాదు, వెనక ఆపద ముంచుకొస్తూ ఉంది, పొరపాటున దానికి గనుక దొరికినావంటే అంతే, కొత్త పుణ్యానికే చచ్చిపోతావు అనింది ఉరకడం ఆపకుండా. నక్క కూడా పులి వెంబడి ఉరుకుతా, అదేంది మామ అంత మాట అంటావు? ఈ అడవిలో జంతువులన్నీ నువ్వు కల్లో కనబడినా చాలు ఎక్కడవక్కడే గుండె ఆగి చేస్తాయి, అట్లాంటిది నువ్వు బెదిరిపడి పారిపోవడం ఏం జరిగింది అని అడిగింది సమాచారం కోసం. అప్పుడు పులి గసబెడతానే జరిగిందంతా చెప్పింది. ఆ మాటలు విన్న నక్క, మామ, నువ్వంటే ఏమనుకుంటా ఉన్నావు? ఈ అడవికి రాజువి. ఒక కరుపు అరిస్తే చాలు 7 14 లోకాలు గజగజ వణికిపోదు. ఆ దెవతో కానీ నిన్ను మాటలతో మాయ చేసి బోల్తా కొట్టించినట్టు ఉంది. పద, ఈసారి నేను వస్తా, చూసుకుందాం దాని కథ అనింది రెచ్చగొడతా. ఆ మాటలకు పులి అట్లాగే వణుకుతా, చూడలుడు, నువ్వు ఎన్నైనా చెప్పు, తల కింద తపస్సు చేసినా నేను రాను. నీకేం తెలివైన వాడివి, ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి వేసి తప్పించుకున్న రకం. ఏమైనా చెప్తావు, ఎన్నైనా చేస్తావు, చచ్చేది నేను కానీ నువ్వు కాదు కదా అనింది. దాంతో నక్క, మరీ అంత భయమైతే ఎట్లా మావా, నిన్ను వదిలి నేను అక్కడికి పారిపోనులే. ఒక పని చేద్దాం, నా కాలికి నీ కాలికి ఊడిపోకుండా గట్టిగా తాడు కడదాం,
చావైనా బ్రతికైనా కలిసే పోదాం సరేనా అనింది. దాంతో పులి చివరికి సరే అనింది. నక్క ఒక తాడు తెచ్చింది. పులి దాంతో తన కాలికి నక్క కాలికి ఎంత లాగినా ఊడిపోకుండా గట్టిగా కట్టు కట్టింది. రెండు కలిసి మళ్ళా నెమ్మదిగా అడవిలోని పోసాగినాయి. ఆమె అడవిలో పండ్లు తెస్తానని పోయిన మొగుడు ఎప్పుడెప్పుడు వస్తాడా, ఈ చోటు వదిలేసి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఎదురు చూడసాగింది. ఆమె పులిగాని మళ్ళా వస్తాదో ఏమో అనుకొని చెట్టు ఎక్కి అప్పుడప్పుడు చుట్టూ గమనిస్తూ ఉంది. అందులో ఆమెకు దూరంగా పులి నక్క ఒకదానికొకటి తాడు కట్టుకొని కలిసి రావడం కనబడింది. అవి అట్లా తాడు కట్టుకొని రావడం చూసి ఓహో, ఈ నక్క దాన్ని మళ్ళా పిలుచుకొని వస్తూ ఉన్నట్లుంది, రాని దగ్గరికి అనుకుంది. పులి నక్క మట్టసంగా దాచిపెట్టుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వచ్చినాయి. అవి అట్లా దగ్గరకు రాగానే ఆమె ఈసారి ఇద్దరు పిల్లల వీపుల మీద గట్టిగా ఒక గిచ్చింది. అంతే, వాళ్ళు ఓ అంట అటు 6 ఊర్లు ఇటు 6 ఊర్లు అదిరిపడేలా గట్టిగా ఏడుపు అందుకున్నారు. ఆ ఏడుపు వింటానే ఆమె అరే ఎన్నిసార్లు చెప్పాలరా మీకు, ఏదో ఒక పులో సింహమో దొరికితే కోసి పెడతానని, కాసేపు గమ్మున ఉండండి, ఇక్కడెక్కడో దగ్గరలోనో ఒక పులి నక్క ఉన్నట్లున్నాయి, వాసన కమ్మగా వస్తూ ఉంది, ఉండండి పట్టుకొని వస్తా అంటూ పైకి లేచింది, జుత్తు విరబూసుకొని ముక్కు ఎగబీలుస్తా. అంతే, ఆ మాట వింటూనే పులి నేను చెప్పలా, అది మామూలు ఆడది కాదు, మనిషి రూపంలో నున్న బ్రహ్మరాక్షసని, దొరికినామనుకో నిన్ను నన్ను గలిపి చంపి కమ్మగా కలిపి పెడతాది అంటూ సర్రున వెనక్కి తిరిగింది. నక్క ఉండు అదంతా అబద్ధాలు చెప్తుంది, అది నీవు అనుకున్నట్లు రాక్షసు కాదు మనిషే అంట గట్టిగా అరుస్తా ఉన్న వినకుండా పులి చించుకొని ఉరకసాగింది. దాని కాలు నక్క కాలు గట్టిగా కట్టుకట్టి ఉంది కదా, దాంతో అది కూడా పులి వెంబడే కింద మీద పడుతూ ఉరకసాగింది. కానీ నక్క పులి అంత వేగంగా ఉరకలేదు కదా, దాంతో కింద పడిపోయింది. అయినా పులి ఒక క్షణం కూడా ఆగలేదు. అట్లాగే నక్కను ఈడ్చుకుంటూ ముళ్ళకంపల్లో బండరాళ్ళలో ఈడ్చుకుంటూ ఉరకసాగింది. దాంతో దానికి రాళ్ళు తగిలి ముళ్ళు గుచ్చుకొని ముక్కు మొఖం వాచిపోయినాయి. దాంతో అది ముక్కుతో మూలుగుతో ఎవరితోనైనా పోవచ్చు కానీ పిరికివానితో మాత్రం కలిసి పోకూడదు, అది చివరికి మన కొంపే ముంచుతుంది అంటారు పెద్దలు. అది నిజమే అనుకుంది కళ్ళు నీళ్ళు పెట్టుకుంటూ.